ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రులు. సమాజం సిగ్గుపడేలా గత సర్కార్లోని మంత్రుల తీరుందన్నారు. ట్యాక్స్ల రూపంలో పెద్ద ఎత్తున కేంద్రానికి ఆదాయం వెళ్తున్నా సౌదర్న్ స్టేట్స్ కు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మంత్రులు. అటు సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచేందుకు కేంద్రంతో కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు కాంగ్రెస్ నేతలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు మంత్రి కొండా సురేఖ. సీఎం రేవంత్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో, ఆలయ అర్చకులు శాలువా కప్పి సన్మానించారు. మేడ్చల్ జిల్లాలోని ప్రఖ్యాత కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు మంత్రి కొండా సురేఖ. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఇంకా బీఆర్ఎస్ నేతల దగ్గర ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. సమాజం సిగ్గుపడేలా చేసిన ఆనాటి మాజీ మంత్రులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. కేంద్రంలో మోదీ సర్కార్ తీరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేవలం ఆర్థిక వివక్షే కాదని రాజకీయ దురుద్దేశమని చెప్పారు. వికసిత భారత్ అని నినదిస్తూనే సౌత్ స్టేట్స్ పై వివక్ష, నిర్లక్ష్యం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 90,80,000 కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి ఆదాయం వెళ్లిందన్నారు. దక్షిణాది నుంచి 22,86,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. ఈ స్థాయిలో ఆదాయం ఇస్తే దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం తిరిగిచ్చిన నిధులు కేవలం 16.3% మాత్రమేనన్నారు. జీఎస్టీ సవరణతో తెలంగాణ ఇప్పటికే 8,000 కోట్లు నష్టపోతుందని చెప్పారు. రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు కోత విధించడంతో మరో 5,000 కోట్ల నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందన్నారు మంత్రి తుమ్మల. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ 10,000కు పెంచేందుకు పోరాడుతున్నట్లు చెప్పారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గతేడాది పార్లమెంటు సెషన్లో పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన కేంద్రం పెన్షన్ పెంపుపై కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా పెన్షన్ పెరగనుందన్నారు. సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ కోల్కి వెళ్ళి అడిషనల్ సెక్రటరీ గారు నాకు లేఖ రాయడం జరిగింది. మరి పెన్షన్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు మళ్ళీ సిఎంపిఎఫ్కి రికమెండేషన్ చేస్తారనమాట. ఎంత పెన్షన్ పెంచొచ్చు ఏంది కథ అని చెప్పి. దీన్ని బట్టి నేను మళ్ళొకసారి మన సింగరేణి రిటైర్డ్ కార్మికుల కోసము నేను మళ్ళొకసారి భరోసా ఇవ్వదలుచుకుంటున్నాను. పెన్షన్ రివైజ్ అయ్యే వరకు మన పోరాటం సాగుతుందని చెప్పి మళ్ళొకసారి అందరికీ భరోసా ఇస్తూ మున్సిపల్ ఎలక్షన్ పోలింగ్ తో రేపు కొడంగల్ వెళ్లనున్నారు సీఎం రేవంత్. ఉదయం 11:30కు కొడంగల్ జెడ్పీ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.